హాయ్ దోస్తులు, ఎట్లున్నారు అందరూ? మంచిన్నారా? ఈరోజు వీడియో ఏంటిదనుకుంటున్నారా? తోడికోడలు పార్ట్ 3 ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారుగా దోస్తులు. పార్ట్ 2లో చూసిలుగా దోస్తులు. మా పెద్ద కోడలు హాస్పిటల్ పోయింది. ఇప్పుడు మా పెద్ద కోడలికి ఏమైతుంది, ఏమైంది, అసలు ఎందుకు అట్లా చేసుకుంది అనేది వీడియోలు ఉంటుంది, చూసేయండి దోస్తులు. సరేనా? ఓ చిన్న కోడలు ఎటు పోయినవి? మీ అక్క బావ వచ్చే టైం ఏంది? దవాఖానకు వేయలు కదా. ఏం చెప్తున్నావే నువ్వు? ఇట్రా. ఇంద్ర చిన్నోడా, ఎందుకు ఎడుతున్నావురా? ఏం చేస్తామా? అప్పటిదే మళ్ళీ దుకాణంలో కోదాం పిన్ని, మళ్ళీ దుకాణంలో కోదాం అంటున్నాడు. అంతే అత్తమ్మా, ఏం లేదు. తోడుకపోతారా నాయ అని చెప్పినా నేను కూడా. మరి దానికా పోరాడు ఇంత మందికి ఎడుతున్నాడే? నానమ్మ అది కాదు, అది కాదు. తోడుకపోతుందా దుకాణంలో తోడుకపోతుందా? ఏదో చెప్తున్నాడు, ఎందుకు ఇవ్వనిస్తలేదే అని ఏమన్నావి నువ్వు? అడుగుతా ఏడాడు అట్లా అన్నిటికీ. నేనేమన్నా అత్తమ్మా, అది అట్లనే ఎడుతున్నా దుకాణంలో కోదమని అంతే. చెప్పినా ఏమైంది? దుకాణంలో పోతావా? ఏం కావాలి చెప్పు, ఏం కొనుక్కుంటావు? పైసలు ఇవ్వాలా? కాదు, నన్ను పిన్ని కొట్టింది. ఏ కొట్టిందని నా దగ్గర చెప్తున్నావు? అడెందుకు అబద్ధాలు చెప్తాడే? నువ్వు కొట్టినవని అంతమంది చెప్తున్నాడు. ఎందుకు కొట్టిన చిన్న పిల్లగాన్ని? వాళ్ళ అమ్మ ఉన్నదే చెప్పు, వాళ్ళ అమ్మ దవాఖానకి ఎందుగా కొడితే మళ్ళీ ఏడా పిల్లగాడు? కొడతారు పిల్లలన్నా? నేను కొట్టలేను అత్తమ్మా, దుకాణంలోకి పోదామంటే నేను దొరకపోను అని అందుకే ఎడుతున్నాడు. పిన్ని కొట్టిందని అబద్ధాలు చెప్తున్నాడు. పోరాళ్ళ మనవాడని ఇట్లా వచ్చినాడు. దత్తలకపోతుందా? ఆడంత మంచిగా చెప్తున్నాడు కానీ నువ్వే అబద్ధాలు ఆడుతున్నట్టు. నువ్వు ఆడ అబద్ధాలు ఆడతాడా? ఈ చిన్న పోరాడు ఆడికేం తెలుస్తుంది? నువ్వు కొట్టింది కొడితేనే కదా కొట్టింది అంటాడు. కాదత్తమ్మా, నేను కొట్టలేను అత్తమ్మా. కొట్టలేని అబద్ధాలు చెప్తావేంది నువ్వు? పిల్లలు అట్లా నేను కొట్టేది? నీకు కూడా కొడితే అప్పుడు నీకు అర్థమవుతుంది. చూడు, బూరడేంది నన్ను తిట్టిపిస్తున్నాడు. వేస్ట్ అది బండదేమో ఉంది నా మీద. ఇది దీన్ని మొత్తం ఇంత పెట్టుకొని ఉంటుంది నా మీద. నాతో దాంతో తిట్టిపిస్తున్నాడు ఈ పోరల అన్నవాడని. ఇంతగానో తిట్టిపిస్తున్నాడు. బాబా పొద్దుగా లేస్తుంది దీంతో నాకు ఇదే ఉంది. చక్కగా ఉండే బదులు వెళ్ళిపోయింది పోయి ఇంట్లోకి వెళ్ళి. సరేగా నువ్వు వెళ్తే ఎందుకు అత్తలేదు? అప్పని చెప్తున్నావా నేను ఈశా నిన్ను? ఏం అత్తమ్మా, చిన్న తీసుకుంటూనే ఉన్నా నేను. ఏమని చెప్పత్తమ్మా? ఏం లేదే, కొంచెం సాయి పెట్టిస్తామని పిలిచింది. బండానికి నేనే సాయి పెట్టియల్లా? బండ మొక్కంది నన్ను సాయి పెట్టియమంటే పొద్దుల నుంచి బాబా పనికి రికం లేదు. పోరని పట్టుకోమని ఇవ్వలేదు. ఈ పోరడేమో నా గురించే చెప్తున్నాడు. పోయి ఉన్న నిజాలన్నీ మళ్ళీ ఇవ్వదాకా ఇచ్చింది. మళ్ళీ కూడా సాయి పెట్టియమంటుంది బండ మొక్కంది. సరే అత్తమ్మ, పెట్టుకొస్తాను. నానమ్మ నానమ్మ అమ్మ వస్తుంది. నాని అమ్మ దగ్గరికి అట్లా పోవద్దు. ఇట్రా, అమ్మ ఎత్తుకోదు. ఇప్పుడు మనకి చెల్లె పుడుతుందిరా. ఏమింద్రా నాని మొహమంత అట్లేందిరా? ఏడ్చినవా? అమ్మ కావాలని ఏడ్చినవా? ఏం కాలేదే, దుకాణంలోకి పోతా అని ఏడుతున్నాడు. అలా పిన్ని తోలకపోతా అన్నోడికి మీరు వచ్చలేదు, అంతే, ఏం కాలేదు. సరే సరే కానీ ఇంట్లోకి తెరానులే. ఏమన్నాడు డాక్టర్ మరి? ఏముంది అత్తమ్మ, మీరు అన్నదే ఇక ప్రెగ్నెంట్ అన్నారు. అవునా? ఎంత మంచి శుభవార్త పిల్లే కూడదా. నాకు మళ్ళీ మనమరాలు వస్తుంది. ఇంకేంది చిన్నోడు నీకు తెల్లొస్తుందిరా. ఏమన్నారా మరి ఇంకా డాక్టరు పెద్దోడా? ఏం లేదే అమ్మ, మంచి టైంకి తినమన్నారు. టాబ్లెట్లు ఇచ్చిళ్ళు, టాబ్లెట్లు వేసుకోమన్నారు. అంతేనే అమ్మ. సరేరా నాని, ఇక ఇప్పటి నుంచి నువ్వేం పని చేసుడు బంద్ నే కూడదానా, సరేనా? అంతా నేను చిన్న కూడా ఇద్దరం కలిసి చేస్తాం. నేనా అత్తమ్మ? నువ్వు కాకుండా టోలు చేస్తారే. మరి మీ అక్క ప్రెగ్నెంట్, మరి మీ అక్కతో పని చేపిస్తామా? వెయ్యాలి ఇక నువ్వు నేను ఏం చెప్తాం చెప్పు. మళ్ళీ నీకేదన్నా ఇదైనా కానీ మళ్ళీ మీ అక్క నేనే నేను చేసేది చెయ్యాలా. సరే అత్తమ్మ, చేస్తా. ఏమో ఈ ముద్దు మొగం ఏం పని చేయదు, ఏం చేయదు. నాతో చేపిస్తుంది మళ్ళీ మొత్తం పని. ఈ ముద్దు మొగంది నన్నే అంటుంది. ఎందుకు అత్తమ్మ, నేను చేస్తా కదా. ఇప్పుడు నేను చేస్తా. ఇంకా 9 months అప్పుడు 8 months అప్పుడు చేసినా ఏం కాదు. ఏం కాదు అత్తమ్మ, నేనే చేస్తా పని. వాళ్ళు నిషా కొత్తగా అంతా ఏం తెలియదు కదా అత్తమ్మ. అవును అత్తమ్మ, అక్క చెప్పేది కరెక్టే. అక్క చేస్తుంది కదా. ఇంకా నీకు సిగ్గు లేదే నిషా? అక్కకి చెయ్యని పని అని చెప్తుంది. ఇంకెంత మంచిగా చెయ్యాలా మనం. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ ఉంటే కూడా అట్టనే మాట్లాడతావా? నువ్వు కూడా నీ ప్రెగ్నెంట్ ఉన్నా కానీ అక్క పని చేస్తుంది కానీ నీకు చెప్పు. చెయ్యాలా అక్కకి? సొంత అక్క చెల్లెలు లెక్క ఉండాలా? అక్క కొలను ఉన్నారా అమ్మ నాన్న? చెప్పు, మనమే కదా మంచిగా చూసుకోవాలి అక్కని. సరే అత్తమ్మ. అవునత్తమ్మ, మా అమ్మ మా నాన్న ఉంటే నేను ఎంత మంచిగా చూసుకుందరో అత్తమ్మ. నాయ కూడా నేను నీకేమైనా తక్కువ చేసినాయే? నేను ఎంత మంచిగా చూసుకుంటున్నానని చూసుకుంటావేనా చెప్పు. చూసుకుంటలేవని వాళ్ళు అంటున్నారు అత్తమ్మ. చూసుకుంటావు, నీ అంత మంచి ఎవరు చూసుకుంటారు అత్తమ్మ? నా కోడల్ని కూడా బిడ్డలు ఎక్కువ చేసుకుంటావు అత్తమ్మ. ముద్దు మొగం ఏం చేసుకుంటుంది? మంచి సాగరి చేపించుకుంటుంది. నా అమ్మ కూర్చుంటే సాయి ఎక్కరా, అన్నం ఎక్కరా, ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్తుంది. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అవడేమో కానీ నాదని చెప్పింది ఈ పనులని. చక్కగా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. ఫస్ట్ మా అమ్మవాడికి చెప్పి ఇంటికి వస్తుంది, అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పియాల. తర్వాత పోవచ్చు, మంచిగా తప్పించుకోవచ్చు. మళ్ళీ ప్రెగ్నెంట్ అది అని తెలిసిందనుకో, ఆడొచ్చి ఉండు ఎటు పోతావు అది ఇదని మళ్ళీ ఇలా సైడ్ మాట్లాడతాడు. అమ్మ సైడ్ ముందే ఆ పాడు చెప్పాలా. ఏం గులుక్కుంటున్నావే? పనానంగా ఇదైతుందా నీకు? ఏం లేదు అత్తమ్మ. అరే పొట్టోడా, నీకు చెల్లెత్తదిరా. చెల్లెని ఎత్తుకోవాలరా, నువ్వు మంచి ఆడిపించుకోవాలరా. చిన్న కుక్కలు నీకు వస్తాయిరా చెల్లె. ఏడండి నానమ్మ, చెల్లె ఏడండి? మీ అమ్మ కడుపులుందిరా, మంచిగా
చెల్లె పుట్టినాక నువ్వు మంచిగా ఆడిపించుకోవాలి సరేనా నాన్న? సరే నానమ్మ. సరే నాన్న, ముఖం కాలు చేతులు కడుక్కొని రా పొలి పొలి. ఏమైనా తిందురు, తిన్నారా మరి ఏమైనా బయటాడా? మరి తిందురు పొండి, అండింది నిషా. ఏమైనా తిని ఇక రెస్ట్ తీసుకుందరు పొలి. సరే అమ్మ. సరే నాన్న, పొలి లోపలికొల్లు. నానమ్మ నేను ఆడుకున్న పోతా, కట్టోడితో ఆడుకుంటా. సరే బిడ్డ, ఆడుకొని రా పాప, ఆడుకో పాప. ఏంది నిషా అట్లా ఇస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావే అంతగానం? ఏదో లోకంలో ఉన్నట్టున్నావు మొత్తం. ఏం లేదు అత్తమ్మ. సరే కానీ అన్నం కూర అవన్నీ తీసుకొచ్చి ఆడబెట్టు. అక్క బావ అన్నం తింటారు. అట్టనే నాకు మీ మామకు కూడా కొద్దింత సాయ పెట్టి, మామ వచ్చే టైం అయింది. సరే అత్తమ్మ. ఈ ముద్దు మొగంది ఇది నాకే పని చెప్తుంది మొత్తం. అన్నం కూడా పెట్టాలట, కొడుకు కూడలు తింటారట, పెద్ద కొడుకు కూడలు. వాళ్ళకి కొద్ది ముద్దు అంటే చాయ్ పెట్టాలంట. ఇంకెంత సకదా అని చెప్తుంది. మా అత్తలు చాయ్ పెట్టు తాగుతామని చెప్తుంది. మరి నీకేమైనా కావాలా? చిన్న కోడల అడుగుతలేదు కానీ పెద్ద కోడలు పెద్ద కోడలు పెద్ద కోడలు పెద్ద కొడుకు మన్మడు వీళ్ళే. మేము అందరం పట్టించుకోదు. చిన్న కొడుకు లేదు, చిన్న కోడలు లేదు. ఏమన్నా అంటే నమ్మగోడు కూడా అలా అమ్మ చెప్పినట్లే అంటాడు, అలా అమ్మ చెప్పినట్లే ఏమంటాడు. నిషా నిషా ఏం చెప్తున్నావే? నేను చెప్తా ఏం లేదు, చాయ్ పెడుతున్నా. మీ అమ్మ చాయ్ కావాలంటే చాయ్ పెట్టేమన్నది. ఈ పాపకు మీ అబ్బది నాకేందే మరి మంచిగా అయిపోరాదా? మీ అవ్వకి పెట్టిద్దు నాది ఇదని ఉరుతున్నావు. ఏం చెప్తావు మరి? మీ అమ్మ అట్లా చెప్తుంది మరి నాతోని. ఇది పెట్టి అది పెట్టి అని పొద్దుల నుంచి ఆర్డర్ చెప్తుంది. మన మీద మీ అమ్మ కొంచెం అని ఉందా? పొద్దుల నుంచి పెద్ద కొడలు పెద్ద కొడుకు అది అనుకుంటూనే ఉంటుంది. ఆ పోరాడేమో కొట్టకన్నా ముందు కొట్టిందని చెప్తున్నాడు. అది నానమ్మకి నన్నే తిట్టిపిస్తున్నాడు. దుకాణం దొరకమని దుకాణం దొరకపోయినా అప్పుడు కూడా అడిగి నచ్చింది కొనుక్కున్నాడు. మళ్ళీ నాకు చెప్పి మళ్ళీ నన్నే తిట్టిపిస్తున్నాడు. అది అర్థంగా పిన్నిగా కొనిచ్చిందా మళ్ళీ చెప్తున్నాడు. చూడు మరి నేను ఏం చేయాలా? ఊకే ఇంట్లో ఉందమంటావా వెళ్ళిపోమంటావా? ఎందుకే నిషా అట్లా అంటావు? వదినోళ్ళు ఊరికి వెళ్ళి కదా, అలా వచ్చేదాకానే గట్లనే పనులు చెప్తుంది. వదిన వచ్చినాక వదినే చెప్తుంది కానీ వదినకి హెల్ప్ చేయాలి నువ్వు అంతే. ఏమైనా నిన్నే మొత్తం పని చేపిస్తున్నారా ఏంది? మరి నన్నే మరి మొత్తం పొద్దుల నుంచి నన్నే పని చేపిస్తుంది. కదా మా అమ్మల ఇంటికి పోతాను నీకు చెప్పాలి కదా ఫస్ట్. చెప్తామా? మళ్ళా ప్రెగ్నెంట్ అని తెలిస్తే మళ్ళా నన్ను ఇన్ని ఉండమంటాడేమో ఇది కూడా. ఏమండి మా అమ్మ వాళ్ళు ఏదో పండుగ చేస్తున్నారటండి, రమ్మని చెప్పిళ్ళు. మరి పోవద్దా అండి మనము? రేపు పోదామండి. సరే నీ పోదాం పోదాం, చెప్తా అమ్మకి చెప్తా పోదాం రేపు. సరే అండి రేపు కంపల్సరీ పోదాం. మళ్ళీ మా అమ్మ రమ్మని మరి ఇప్పటికీ 3-4 టైమ్స్ ఫోన్ చేసింది. నీకు కూడా ఫోన్ చేస్తాను, చేయలేదా? చేసింది నిషా, అప్పుడు కాల్ చేసింది మీ అమ్మ. సరే సరే పోదాంలే రేపు. సరే నిషా నాకు కూడా చాయ్ పెట్టు కొద్దిగా ఎక్కువ, నేను తాగుతా సరేనా? సరే అండి పెడతాండి. అమ్మయ్య పనులన్నీ తప్పించుకోవచ్చు. మా అమ్మల ఇంటికి పోతావు 10-15 రోజులు రాని రాను. వచ్చేందుకు ఈ బండ మొక్క నన్నే పనులు చేపిస్తుంది. మళ్ళీ పెద్ద కొడలు కూర్చుండ పెట్టి అబ్బాయి తీరం పట్టచ్చు. అటే ఒక 10-15 రోజులు ఉండొస్తా. వస్తే మళ్ళీ ఇది పని చేపిస్తుందో ఏం చేపిస్తుందో. నమ్మకూడ ఉండకుండా సరే నేనన్ను ఉంటా. అది వచ్చినా సరే తప్పుడు రాగా నేనన్ను ఉండొస్తా. నీ పని లేకుండా కాదు చేసడం. అమ్మోళ్ళ ఇంటికి ఉంటే ఇంత కూడా పని చెప్పకపోలేదు. ఖర్చు నుంచి పనికి రీకం లేదు, ఏం లేదు. జల్లి లేవకుండా బాగానే ఉంది దీంతో. ఇక అత్తమ్మ చాయ్ తీసుకోండి. మల్లవ్వా, ఓ మల్లవ్వా, మీ మామ కూడా వచ్చినట్టు. మామ కూడా చాయ్ పోసుకోరా గ్యాస్లో పో. సరే అత్తమ్మ ఇక మీరు తీసుకోండి. వచ్చిందా? కూర్చోండిగా. చిన్న కొడలు చాయ్ తీసుకురానవేంది? చిన్న కోడలు అంటున్నావు, లక్ష్మి పోయింది పెద్ద కోడలు. పెద్ద కొడలు ఎటువలేదండి, దావకాలకు వచ్చి వాళ్ళు ఇప్పుడే. నీకు తెలియదు ముచ్చట చెప్తున్నైతే ముందు వాళ్ళైతే చాయ్ అయితే తీసుకో, ఎవరైతే టీ చేసుకో. ఇవ్వండి మామయ్య చాయ్ తీసుకోండి. చెప్పే చాయ్ తీసుకోమన్నా ఏదో ముచ్చట చెప్తున్నావు, చెప్పు ఏమైంది? పెద్ద కోడలు పోయింది. ఎటువలేదండి, ఉన్నది దావకాలకు వచ్చిళ్ళు. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. అదే అండి, ఇంకేముంటుంది ముచ్చట, అదే విశేషం. పెద్దోడికి లక్ష్మికి ఇంకొక బిడ్డన కొడుకు అన్న కూడితే వాళ్ళది అయిపోతుంది. ఇక చిన్నోళ్ళది ఉంటుంది ఇక టెన్షన్, వాళ్ళది ఇక అయిపోయినట్లే. పిల్ల పుట్టేదాకా కొంచెం బాగా అంతే. అవునండి, ఇక లక్ష్మికి మా నాన్న లేకుండా ఇక అన్ని మనమే ఇయ్యాలి కదండి. ఇక అంతే ఉంటుందండి. ఇలా అయితే ఇక చిన్న కొడుకులది ఉంటుంది. ఇక ఇగో నిషా తీసుకోబో గ్లాసులు. అన్నం కూడా రెడీ పెట్టినావా? అక్క బాగా వచ్చి తింటారు. పెట్టినత్తమ్మ అక్కలు రాగానే అన్నం కూడా తింటారా వాళ్ళు. పొద్దు మొక్క నేను ఆయన బట్టినే పడ్డది అప్పటి నుండి. పొద్దున్న లేచి నుంచి అబ్బా రేపైతే మా అమ్మోళ్ళ ఇంటికి పోతా, ఇప్పుడైతే వాళ్ళకి అన్నం కూర అయితే చక్కగా వండుకుంటే ఏమన్నానని నేనైతే ఏం పని చేయాలి. రేపు ఇవ్వగానే పోతా చక్కగా ఉండనే ఉందా. వీళ్ళకి ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలని చక్కగానే చెప్తుంది. మా అమ్మ ఇంతవరకు ఏం పని చేయలేదు, ఇంతగానో పని చేపిస్తుంది. ఇష్టపడి లవ్ మ్యారేజ్ అని చేసుకుంటే గిట్లుంది ఇప్పుడు నాది బతుకు. తిన్నారా పెద్దోడా? రండ్లమ్మ లక్ష్మి, తిందు రండి. వరదలు ఎత్తది తినండి. సరేనా? కూర్చోండి. ఆమెకి ఎందుకు అత్తమ్మా ఇబ్బంది, నిషాకి ముందు తింటాంలే. లక్ష్మమ్మ శుభవార్తనట్టు కదమ్మా, కంగ్రాట్స్ అమ్మా. అవును మామయ్య, థ్యాంక్ యూ మామయ్య. సరే సరే తినిపోన్లవ్వా, నీ చేస్తుంది తినిపోలే. ఎందుకు అత్తమ్మ మేము వేసుకొని తింటాంలే. మళ్ళా ఆ పిల్లకి అంతా తెలియదు కదా అత్తమ్మ నిషకి. ఎందుకు అత్తమ్మ మళ్ళా బాధపడుతుంది. ఓకే మీరు ఊకే నిషకి పని చెప్పకుండా అత్తమ్మ నేను ఉన్నాగా. ఎందుకు అత్తమ్మ అట్లా చెప్తున్నారు మీరు? కాదే
అది ఇప్పుడు నేర్చుకోకుండా ఇంకెప్పుడు నేర్చుకుంటుంది ఏ పని ఇంకెన్ని రోజులు పెట్టుకుంటూ పోవడం ఏం చేద్దమ్మా చిన్నపిల్ల ఎందరైనా చెల్లె లెక్క ఆమె ఎందుకన్నా నువ్వు కూడా అట్లా చెప్తావు అత్తమ్మ బాధపడుతుంది ఏమనుకోలే మళ్ళీ గట్టిగా సరేనా అత్తమ్మ మనం తింటాం కూర్చోండి సరేది ఏ శిలని బాగానే వెనకేసుకొస్తావు కానీ వెనకేసుకొస్తున్నావు అదేమో నిన్నేమో పట్టించేకోదు నువ్వేమో దాన్ని వెనకేసుకొస్తావు. సరే తీ అత్తమ్మ తింటాం ఇక ఇవ్వండి. చెప్పి ఏమైంది? అదే అండి రేపు మా అమ్మ రమ్మన్నదని మీ అమ్మ చెప్పండి రేపు వెళ్తున్నాం ఊరికి అని చెప్పండి. ఓహో అదా, చెప్తా ఇప్పుడు చెప్దాం. అమ్మా అమ్మా. చెప్పురా చిన్నాడా ఏమైందిరా? ఏం లేదే అమ్మా, మా అత్తమ్మ ఫోన్ చేసింది, అదే చెప్దామని అనుకుంటున్నా. మా అత్తమ్మలు పండుగ చేసుకుంటున్నారట, నన్ను నిషానికి రమ్మన్నారు రేపు. అవునా బిడ్డ పోతారు కానీ ఈడ మరి వదినే ప్రెగ్నెంట్ అయింది కదా ఎక్కరా మళ్ళీ వదిన తగబెట్టుడు నా ఒక్కదంతా అవుతుందారా? అవునా అమ్మ, వదిన ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందా అమ్మ? అయ్యో నాకు తెలియదే అమ్మ మరి. అవును బిడ్డ కన్ఫర్మ్ అయిందిరా. ఇక తింటున్నారు అన్న అదినే తింటున్నారు. తిన్నాక వస్తారా ఇప్పుడు ఇటు వచ్చినాక మాట్లాడబోతే. సరేనే అమ్మ, అత్తనుంటున్నారు అన్న అదినే నవ్వుకుంటా. అన్న వదిన కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. తిన్నరా అవ్వ లక్ష్మి? తిన్నమత్తమ్మ. సరే బిడ్డ ఇక పడుకోపోండి పోండి అందరూ. సరే అమ్మ. చిన్నోడు ఎటువంటి అత్తమ్మ? చిన్నోడు ఎందుకే ఇప్పుడు వాడు మా దగ్గర వంటడుతీ మీరైతే వండుకోపోండి పోండి. చిన్నోడు లేకుంటే నాకు నిద్ర పట్టదా అత్తమ్మ పక్కకి? నాకు నిద్ర పట్టదా అత్తమ్మ? ఎటువంటి చిన్నోడు? చిన్నోడిని వండుకున్న పెట్టింది మా రూమ్లోనే. ఈయనే వండుకుంటాడు ఇక మా దగ్గరనే. మళ్ళీ నీకు కాలు ప్లేసింది అనుకో మళ్ళీ బొత్త మీద మళ్ళీ ఇబ్బంది అవుతుంది కానీ అందుకే. సరే అత్తమ్మ, కానీ చిన్నోడు లేకుంటే నిద్ర పట్టదా అత్తమ్మ? ఏం కాదు, ఏం చెప్తావు మరి, కాళ్ళు ఇస్తాడు కదా, పండుకొంత అమ్మల దగ్గర అంతా మనం పోదాం వెళ్ళగనాడు. సరేరా మీరేం చెప్తున్నారు పండుకోపోండి ఇక. సరే అమ్మ, పోతున్నామే. ఏమండి? చెప్పి ఏమైంది మళ్ళా? అదే అండి ఈ చిన్న కొడుకు కూడా నీళ్ళు పోసుకుంటే మనకి ఇంకే టెన్షన్ ఉండదండి. వాళ్ళకి కూడా కొడుకు బిడ్డ పుడితే కొంచెం ఆ పిల్ల కూడా మంచిగా సెట్ అవుతుంది ఇంట్లో. ఇక కొంచెం సిటీకి వెళ్ళి వచ్చిన పిల్ల కదా, పనులకి దానికి దీనికి కొంచెం బద్ధకంలకి అవుతుంది ఆ పిల్ల. ఇక సిటీకి వెళ్ళి వచ్చింది ఆ పిల్ల గార్వంగా అట్లా వేసింది వాళ్ళ అమ్మోళ్ళు. ఏం చెప్తామే ఆ పిల్లని ఎత్తుంది ఈ పనులు ఇక తీరం ఏం చెప్తావు. వాళ్ళకు కూడా ఓళ్ళు ఒకళ్ళు ఉడితే మా పిల్ల కూడా మంచిగా అవుతుంది. ఏమనకు నువ్వేత ఆ పిల్లని, ఎందుకంటే పాపం కొత్త ఆ పిల్లకి ఏం తెలియదు. తిట్టుడు సేవసు వేయకు, నువ్వే వేసుకో పని. నేనేమంటా అండి చెప్తుంది ఇక నేర్చుకోమని చెప్తున్నా పనిలో. సరే నీ పండుకో ఇక నువ్వు కూడా. నేను కింద వంట చిన్నోడు నువ్వు మంచాల వండుకోవాలి ఇక. సరే అండి. ఎట్లుంది దోస్తులు మన పార్ట్ 3 వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ పార్ట్ 4తో మీ ముందుకు వస్తాం దోస్తులు.